'అక్కినేని' ఫ్యాన్స్‌కైతే ఈ 25 ఇయర్ అంత సెలబ్రేటింగ్ అయితే లేదు. మన 'అక్కినేని నాగచైతన్య' గారి నుంచి ఒక మూవీ తప్పించి పెద్దగా మూవీస్ అయితే రాలేదు. అయితే 2026లో మన 'అక్కినేని' ఫ్యామిలీ నుంచి వస్తున్న అప్‌కమింగ్ మూవీస్ ఏంటి? ఏ హీరో ఏ మూవీస్‌తో ఏ డేట్‌లలో మన ముందుకొస్తున్నాడు అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయి. కొత్త మూవీస్ అప్డేట్స్ అయితే పట్టేసేయి. దాంతో పాటు కామెంట్ బాక్స్‌లో హై బటన్ ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చేశారంటే నాకు కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఫస్ట్ వన్ మన 'నాగార్జున' గారు. మన 'నాగార్జున' గారి నుంచి ఈ 25లో పెద్దగా మూవీస్ అయితే హీరోగా రాలేవు. 2 సైడ్ క్యారెక్టర్‌లు నటించాడు. 'కుబేర' అండ్ 'కూలీ'. ఈ మూవీస్‌లో ఉన్న క్యారెక్టర్స్‌కి మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. ప్రెజెంట్ ఈ 26లో మాత్రం తన 100థ్ ఫిల్మ్‌గా వస్తున్న మూవీ పైన ఫుల్ ఫోకస్‌గా ఉన్నాడు. ఈ మూవీ నేమ్ అయితే 'లాటరీ కింగ్‌గా' ప్రెజెంట్ అయితే ప్రస్తావనలో ఉంది. కానీ ఈ మూవీ నేమ్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. కానీ ఇదే నేమ్ ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ మూవీని తమిళ్ డైరెక్టర్ అయిన 'రా కార్తిక్' గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో మన 'నాగార్జున' గారి పక్కన 'రాకా' గారైతే నటిస్తున్నారు హీరోయిన్‌గా. దాంతో పాటు ఒక మేల్ ఇంపాక్ట్ క్యారెక్టర్స్‌గా మన 'నాగార్జున' గారి ఓల్డ్ హీరోయిన్స్ అయిన 'అనుష్క' గారు అండ్ 'టబు' గారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ మేజర్ ఇంపాక్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఇద్దరు హీరోయిన్స్ అండ్ మన 'నాగార్జున' గారి పెర్ఫార్మన్స్ అండ్ మన 'నాగార్జున' గారి 100థ్ ఫిల్మ్ కావడంతో ఈ మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం పీక్స్‌లో పెరుగుతున్నాయి. ఈ మూవీ మన ముందుకు రావాలంటే ఇంకో 5, 6 మంత్స్ మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మే ఎండింగ్‌లో లేదా జూన్‌లో మన ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇక నెక్స్ట్ మన 'నాగ చైతన్య' గారు. మన 'నాగ చైతన్య' గారి నుంచి 'తండేల్' మూవీ రిలీజ్ అయ్యి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకొని 100,00,00,000 వసూలు చేయడంతో తిను నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన హైప్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ మన 'నాగ చైతన్య' గారు నటిస్తున్న మూవీ 'NC24 వృషకర్మ'. ఈ పైన ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ అండ్ హారర్ ఎలిమెంట్స్‌తో మన ముందుకు రాబోతుంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ దండు గారు. ఈయన ఆల్రెడీ మన సాయి ధరమ్ తేజ్ గారితో 'విరూపాక్ష' మూవీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ మూవీ కూడా సేమ్ అలాంటి టెంప్లెట్స్‌తో మన ముందుకు రావడంతో అండ్ మన 'నాగ చైతన్య' 'తండేల్' మూవీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం పీక్స్‌లో పెరిగిపోయాయి. ఇక ఈ మూవీలో మన మీనాక్షి చౌదరి గారైతే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ మే లేదా ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఈ మూవీ మన ముందుకు రావాలంటే నాకు తెలిసి దాదాపు ఇంకో 7 మంత్స్, 8 మంత్స్ వెయిట్ చేయాల్సిందే. ఈ 2026 ఆగస్టులో మన ముందుకు వస్తుంది ఈ మూవీ. ఇక నెక్స్ట్ మన 'అక్కినేని అఖిల్' గారు. తిన నుంచి 'ఏజెంట్' భారీ డిజాస్టర్ తర్వాత ఎటువంటి మూవీ రాలేదు. 2 సంవత్సరాల గ్యాప్ తీసుకొని ప్రెజెంట్ మన ముందుకు తీసుకొస్తున్న మూవీ 'లెనిన్'. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో మన ముందుకు రాబోతుంది. ఈ మూవీ స్టోరీ పైన మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. అదేంటంటే రాయలసీమలో జరిగే పరివేగ హత్యలతో ఈ మూవీ స్టోరీ ఉండబోతుంది. దీనివల్ల మూవీ పైన మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అండ్ శ్రీలీల గారిని హీరోయిన్‌గా అనుకున్నారు. కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. తర్వాత మన శ్రీలీల గారు డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకోవడం వల్ల భాగ్యశ్రీ బోర్సే గారు ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీలీల గారితో తెరకెక్కించిన సీన్స్‌ని ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే గారితో తెరకెక్కించడం వల్ల ఈ మూవీ షూటింగ్ అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇక ఈ మూవీని మురళీ కిషోర్ అబ్బరి గారైతే డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చేసి ఈ 2026 ఏప్రిల్‌లో మన ముందుకు రాబోతుంది పాన్ ఇండియా లెవెల్‌లో. ఇక నెక్స్ట్ మన సుమంత్ గారు. లాస్ట్ ఇయర్ 'అనగనగా' మూవీని ఓటీటీలో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రెజెంట్ మన సుమంత్ గారి నుంచి మన ముందుకు రాబోతున్న మూవీ 'మహేంద్రగిరి వారాహి'. ఈ మూవీని లాస్ట్ 2 ఇయర్స్ క్రితమే అనౌన్స్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మూవీ షూటింగ్ కొంచెం డిలే పడుతూ ఇప్పటి వరకు అయితే నెట్టుకొచ్చింది. ఇక ఈ 2026 మార్చ్ 12థ్ రోజున ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. షూటింగ్ కూడా ఆల్రెడీ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ మూవీ పైన కూడా ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం పీక్స్‌లో పెరిగిపోయాయి. ఎందుకంటే మూవీ పోస్టర్ డిజైన్ ఆ లెవెల్‌లో వర్కౌట్ అయింది. ఇక మూవీ స్టోరీ మిస్టరీ కాన్సెప్ట్‌తో అండ్ హారర్ ఎలిమెంట్స్‌తో రావడంతో పైన కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. ఎట్టకేలకైతే మార్చ్ 12థ్ రోజు ఈ మూవీ మన ముందుకు రాబోతుంది. ఈ మూవీతో పాటు కూడా ఈ 2026లో 'మలిరవ' మూవీకి సీక్వెల్ అండ్ 'అనగనగా' మూవీకి కూడా సీక్వెల్ ఉండే అవకాశాలున్నట్టు కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ప్రెజెంట్ 2026లో మన 'అక్కినేని ఫ్యామిలీ' నుంచి వస్తున్న 4 మూవీస్ అండ్ టాప్ మాస్ మూవీస్ ఇవే. అండ్ మన 'నాగార్జున' గారి నుంచి కూడా ఒక 2, 3 మూవీస్ అనౌన్స్‌మెంట్ అవుతున్నాయి. అండ్ మన 'నాగ చైతన్య' గారి నుంచి కూడా మరో 2 మూవీస్ పాయింట్ లెవెల్ అనౌన్స్‌మెంట్ అవుతున్నాయి. ఈ మూవీస్ గురించి అప్‌కమింగ్ మూవీస్ గురించి మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. మీకు ఏ హీరో అప్‌కమింగ్ మూవీస్ కావాలో నేను ఖచ్చితంగా తెలుసుకొని ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. మీకు రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉంటాను. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం హై బటన్ అయితే క్లిక్ చేయండి. నాకు కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.